ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై ఈ నెల 18న తీర్పు రానుంది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇక ఇదే కేసులో సత్యప్రసాద్, వాసుదేవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ ముగిసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకి సంబంధించి ప్రధానంగా బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయచంద్రత విజయవాడ ఏసీబీ కోర్టులో ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ బెయిల్ పిటిషన్ల పైన, అదేవిధంగా ముందస్తు బెయిల్ పిటిషన్లకు సంబంధించి విచారణ జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప, వీటితో పాటు ఇటీవల అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి, ఈ నలుగురు కూడా ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే ఇరు వర్గాల న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా సీఎంఓ కేంద్రంగానే మొత్తం వ్యవహారం అందించారని, ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించి వారి పాత్ర చాలా కీలకంగా ఉందని, అటువంటి వారికి బెయిల్ ఇస్తే ఆ కేసు విచారణలో ఆటంకాలు కల్పించే అవకాశం ఉందని కూడా వాదన వినిపించారు. ఇవన్నీ కూడా నోట్ చేసుకున్న న్యాయాధికారి తీర్పు ఈ రోజు వెలువరిస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా మిథున్ రెడ్డి తొలిసారిగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అతని పాత్రపై కూడా కేసీఆర్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధం, పలు సమావేశాలు పాల్గొనే సంబంధించి ఆధారాలు కూడా సేకరించి కోర్టుకు సమర్పించారు. దీనితో కూడా వాదన ముగిలితో ఈ రోజు తీర్పు వెలువరిస్తామని కూడా గత వాయిదా సమయంలో ఏసీబీ కూడా చెప్పింది. దీంతో ఈ రోజు తీర్పు ఏమొస్తుందని అందరూ కూడా ఆసక్తిగా చూసినప్పటికీ సాయంత్రానికి వరకు కూడా ఆ బెయిల్ వస్తుందా రాదని అంతటి వరకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చర్చనిచ్చింది. అయితే ఈ రోజు కోర్టు వరకు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇతర కేసుల విచారణలో బిజీగా ఉన్న నేపథ్యంలో అది ఈ నెల 18వ తేదీన ఈ తీర్పు వెలువరిస్తామని కూడా న్యాయాధికారి చెప్పారు. మరోవైపు వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆ వాదనలు విన్నారు. ఇరు వర్గాల న్యాయవాదులను కూడా తమ వాదనలు వినిపించారు. దాదాపు గంటన్నర పాటు ఇది వాదనలు విన్న న్యాయాధికారి వాళ్ళ అంశాలు కూడా నోట్ చేసుకున్నారు. వీటికి సంబంధించిన వాదనలు పూర్తి కావడంతో ఈ నెల 18వ తేదీనే ఈ ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా తీర్పు వెలువరిస్తామని విచారణ వాయిదా వేశారు. థ్యాంక్ యూ ప్రసాద్.